హాయ్ వీవర్స్, మనమైతే ఈరోజు కసాపురం ఆంజనేయ స్వామి గారి టెంపుల్కి వచ్చినాం అనమాట. ఇదంతా కూడా గుడి ప్రాంగణం. సో ఇది మెయిన్ గుడి ద్వారం, ఇది గుడి గోపురం అన్నమాట. శ్రీ నెట్టెకంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అంటారు. ఇది ఉండేది వచ్చేసి కసాపురం గ్రామం. కసాపురం గ్రామం అనంతపూర్ జిల్లా అనమాట. ఈ ఆంజనేయ స్వామి వారి గుడి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి గుంతకల్కి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. గుడి లోపలికి కెమెరా అలో లేదు, కానీ ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి వారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే రామసేతు శిల అనేది మనం ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ కూడా చూడలేమన్నమాట. అదేంటంటే రామాయణం మనకు తెలుసు కదా, అప్పుడు వచ్చేసి శ్రీరాముల వారు సీతమ్మ వారిని వెతుకుతూ రావణాసురు దగ్గరికి వెళ్ళేటప్పుడు దారిలో సముద్రం అడ్డు వస్తుందన్నమాట. అప్పుడు ఎలా దాటాలి ఆ సముద్రాన్ని అని అనుకుంటూ ఉన్నప్పుడు నలుడు అనేటువంటి ఒక వానరుడికి ఒక శాపం ఉండేది. ఆ నలుడు అనే ఒక వానరుడు ఎంత పెద్ద శిలను నీటిలో వేసినా అది మునగదు, తేలదన్నమాట. ఆ విధంగా తేలేటటువంటి శిలలు తేలుతాయి అన్న ఉద్దేశం చేత ఆయన యొక్క సహాయం తీసుకొని శ్రీరామచంద్ర వారు సముద్రం మీద రాళ్లను వేపించి వంతెనగా చేసుకొని సముద్రం దాటడం అనేటువంటి జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒక శిలనైతే ఇక్కడ లోపల మనకు ఎగ్జిబిట్ చేయడం అనేటువంటి జరిగింది. అదైతే మనం క్లియర్గా చూడొచ్చు. కింద సందు కూడా ఉంటుంది, ఆ నీటిపైన ఆ రాయి తేలడం అటువంటి చూడొచ్చు అనమాట. సో రండి, ఒకసారి విజిట్ చేయండి. కసాపురం శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్, నియర్ బై గుంతకల్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. నిత్యాన్న ప్రసాదం ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా ఇక్కడ దేవస్థానం వారు టిఫిన్ మరియు భోజనం కూడాను మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కూడాను అరేంజ్ చేయడం అటువంటి జరుగుతుంది. కాబట్టి పిలిగ్రిమ్స్ ఈ ఏరియాలో వచ్చినప్పుడు ఫుడ్కి ఇబ్బంది పడకుండా దేవస్థానం వాళ్ళు డైలీ కూడాను ఇక్కడ ఫుడ్ అనేటువంటి అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపను మీరు కూడా పొందండి. థ్యాంక్ యూ వీవర్స్, బాయ్.